కపిలేశ్వరపురం అంగర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల పరిధిలో గల అంగన్వాడీ కార్యకర్తల శిక్షణ తరగతులు 2 సెక్షన్లుగా నిర్వహించారు. 6 రోజుల పాటు ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించిన అంగన్వాడీ కార్యకర్తలు జ్ఞానజ్యోతి శిక్షణ తరగతులు నేటితో ముగిశాయి. చిన్నారులు శారీరక, మానసిక ఎదుగుదల, భాషపై పట్టు, చిన్నతనం నుంచి సృజనాత్మకత పెంపుదల వంటి పలు అంశాలపై డిఆర్పీలు అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారు. అంగన్వాడీ కార్యకర్తలు తమ సృజనాత్మకతతో చిన్నారుల విద్యాబోధనకు ఉపయోగపడే చిత్రాలు తయారు చేశారు. ఆటపాటలతో ఉత్సాహంగా 6 రోజుల పాటు కొనసాగిన శిక్షణ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. డిఆర్పీలు ఎం విష్ణు, ఐవి రమణ, పి శ్రీనివాస్ సూపర్వైజర్లు అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారు. రోజుల ట్రైనింగ్ ప్రోగ్రామ్ అండి. ఈ యొక్క 120 రోజుల్లోనూ భాగంగా మీకు ఇచ్చేటువంటి ఇయర్ కి 2 సెషన్స్ చొప్పుని, అంటే 20 డేస్ ఒకసారి, 20 డేస్ ఒకసారి, 3 ఇయర్స్ ఇంప్లిమెంట్ అయ్యేటువంటి ప్రోగ్రామ్ అండి. ఈ యొక్క ప్రోగ్రామ్ లో ఈ 20 డేస్ లోను ఆఫ్లైన్ 6 డేస్ అండి. ప్రజెంట్ ఫస్ట్ స్కల్ రన్ అవుతుందండి. ఈ యొక్క ఆన్లైన్ లో అయితే కనుక 14 డేస్ ఒక ఇయర్ పాటుగా రన్ అవుతుంది. ఈ యొక్క మెయిన్ ఉద్దేశం అభ్యసన లోపాన్ని 3 to 8 ఇయర్స్ వరకు ఉన్నటువంటి పిల్లల యొక్క అభ్యసన మెరుగుపరచని విధంగా చేయాలని ఉద్దేశంతో ఈ యొక్క ట్రైనింగ్ ఇంప్లిమెంటేషన్ ఇక్కడ జరుగుతుందండి. మెయిన్ ఈ యొక్క ప్రోగ్రామ్ని సాల్ట్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ ద్వారా ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్. ఈ యొక్క విధానానికి సపోర్టుగా ప్రథమ్ అనేటువంటి సంస్థ సాంకేతిక సహకారం అందిస్తుందండి. ప్రథమ్ వాళ్ళు ఈ యొక్క మనం జరిపేటువంటి ప్రోగ్రామ్కి తన యొక్క సహాయ సహకారాలు అందించేటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ అండి. మెయిన్ ఎన్ఈపి 2020లో ఉన్నటువంటి అంశాలు ఆధారంగా ఎన్సిఎఫ్ అనేటువంటి ఒక అంశంలో ఉన్నటువంటిది 2022లో ఎన్సిఎఫ్ మనం ఫ్రేమ్ చేయడం జరిగిందండి. అది ఏంటంటే నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్. అందులో ఉన్నటువంటి 5 డొమైన్స్, ఈ 5 డొమైన్స్ మనం క్షుణ్ణంగా కనుక అధ్యయనం చేస్తే అందులో వచ్చే అంశాలన్నీ కూడా శారీరక అభివృద్ధి, సామాజిక భావోద్వేగ మరియు నైతిక అభివృద్ధి, సాంకేతిక అభివృద్ధి, ఈ డొమైన్స్లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా మనం వివరిస్తే పిల్లలు 3 to 6 ఇయర్స్ వరకు ఏ విధంగా అభ్యసనం మెరుగుపరచాలి, వాళ్ళకు ఉన్నటువంటి కండరాల అభివృద్ధి, వాళ్ళకు ఉన్నటువంటి మానసిక స్థితి అన్నీ కూడా మనం క్షుణ్ణంగా పరిశీలిస్తూ వాళ్ళకి విద్యను అందిస్తే ఈ యొక్క చక్కగా వాళ్ళు 6 ఇయర్స్ పూర్తయి ప్రైమరీ లెవెల్కి వెళ్ళేటప్పటికి కనీస ఉన్నటువంటి అందించాల్సినటువంటి అక్షరజ్ఞానం అంది వాళ్ళు చక్కగా 1వ తరగతి అడుగుపెట్టిన తర్వాత నైపుణ్యంతో కూడినటువంటి అవగాహనతో వాళ్ళు ముందుకెళ్తారని ఈ యొక్క అంగన్వాడీ టీచర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందండి. ఈ యొక్క ట్రైనింగ్లో మీరు నేర్చుకుని ఆ యొక్క లెవెల్కి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ ఉన్నటువంటి అందించినటువంటి మెటీరియల్ సహాయంతో ఇక్కడ మీరు చేసినటువంటి విధి విధానాలు కూడా ఆ లెవెల్కి తీసుకెళ్ళి చక్కగా ఈ యొక్క ప్రోగ్రామ్ని అందరూ కూడా జయప్రదం చేయాలని ఆశిస్తున్నాను.